ఆస్ట్రో డాగ్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం గురించి చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. దాంతో పాటుగా మనకి మార్చి 29వ తారీఖున మనకి శని పూర్వభాద్ర నక్షత్రంలో మొదటిగా ప్రవేశిస్తాడు. అంటే మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. దాంట్లో మొదటిగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. కాబట్టి దీని యొక్క ఫలితం డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క భావానికి అంటే మీకు మీనరాశి అనేది ఏదో ఒక భావంలో ఉంటుంది. అంటే కొంతమందికి మొదటి భావంలో ఉంటుంది. అంటే ఫస్ట్ హౌస్. తర్వాత కొంతమందికి రెండో భావంలో ఉంటుంది. కొంతమందికి మూడో భావం. ఇట్లా 12 భావాలు ఉంటాయన్నమాట. ఈ 12 భావాల్లో ఫలితం ఎలా ఇస్తుంది అనేది మనం ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీకు స్కిప్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. చాలా డీటెయిల్‌గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తోని మీకు చూపిస్తున్నాను. మీరు డీటెయిల్‌గా చూడండి. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకి పూర్వభాద్ర నక్షత్రం అనేది మనకి గురువు ఒక నక్షత్రం. మనకి 3 గురు నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు ఒకటి, విశాఖ ఒకటి, తర్వాత పూర్వభాద్ర. సో, ఈ పూర్వభాద్ర నక్షత్రం వచ్చేసి మనకి చాలా విశేషమైన నక్షత్రం చెప్పాలి. ఈ నక్షత్రము కొంచెం ఆధ్యాత్మికత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి ధనుస్సు రాశి నుంచి మీన రాశి వరకు ఎక్కువ శాతం ఆధ్యాత్మికతనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆధ్యాత్మిక చింతన అనేది ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకేందంటే కర్మ అంటే కర్మ ఎక్కువ శాతం ఆధ్యాత్మికం వైపే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది మనం బంధాలు గాని ఇవన్నీ ఏదైనా గూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఏ గ్రహం ఉన్నప్పటికి గూడా అది కొంచెం ఆధ్యాత్మిక చింతన అనేది కలిగిస్తూ ఉంటుంది. దాంతో పాటుగా పూర్వభాద్ర నక్షత్రంలో మనకి ముఖ్యంగా దీని యొక్క చిహ్నం మనం తీసుకున్నట్టయితే నక్షత్రం ఒక చిహ్నం ఉంటుంది. అజయేక పాదుడితను. కాబట్టి 2 ముఖాలు ద్వంద్వ ముఖాలుగా ఇక్కడ గోచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతని కొద్దిగా ఉగ్ర స్వరూపం. అంటే ఇది కూడా పూర్వభాద్ర అనేది శివ స్వరూపమే. కొంచెం ఉగ్ర స్వరూపంగా ఉంటుంది దేవత. గూఢమైన విద్య, తత్వజ్ఞానాన్ని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నక్షత్రానికి తాంత్రిక విద్య ఇవన్నీ కూడా ఈ నక్షత్రానికి సంబంధించే ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో అజయేకపాదుడు అంటే శివ యొక్క అంశం ఉంది కాబట్టి ఇది శివుడి యొక్క రుద్రాంశలో ఒక అంశ ఇది. ఓకే. మనకి 11 రుద్రాంశాలు ఉన్నాయి. ఈ 11 రుద్రాంశలో మనకి పూర్వభాద్ర అనేది ఒక రుద్రాంశ. అజయేకపాదుడు. ఓకే. ఒక పాదంతో ఉంటాడు. 2 ముఖాలుగా మనకు కనిపిస్తూ ఉంటారన్నమాట. తర్వాత గురువు మామూలుగా దీన్ని గురువు ఒక నక్షత్రం తీసుకుంది కాబట్టి కొంచెం తెలివితేటలు, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం లోన్లీనెస్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో, దీంట్లో ఈ నక్షత్రానికి మార్పులు కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది రుద్ర నక్షత్రం కాబట్టి కొంచెం బాధ కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఆ బాధ కలిగించడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఆధ్యాత్మికత వైపు మనల్ని పుష్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది ఈ ఈ యొక్క నక్షత్రం. ఇంకోటేంటంటే పూర్వభాద్ర జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ జీవితంలో ఒకసారి వాళ్ళ ఆధ్యాత్మిక వైపు చూడవలసిన స్థితి అయితే వస్తుంది. వాళ్ళు ఎంత నాస్తికులు అయినప్పటికి కూడా ఒక్కొక్కసారి అది రేర్ కేసెస్‌లో. బట్ అయినప్పటికి కూడా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని ఆధ్యాత్మిక వైపు పుష్ చేస్తూ ఉంటాడు. తర్వాత పూర్వభాద్ర నక్షత్రంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ గ్రహం ఒక స్వభావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది కాబట్టి ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రంలో ఇప్పుడు మనం శని ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో ముఖ్యంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు 4వ పాదంలో కాబట్టి మీకు జనరల్‌గా నేను చెప్పాను. ఇప్పుడు 4వ పాదంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? జనరల్‌గా మనకి శని కర్మకారకుడు. కాబట్టి మనం చేసిన కర్మ ఏ రకంగా అందుతుందనేది మనకి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ నక్షత్ర పాదంలో ఉన్నాడు దాన్ని బట్టి మనకి ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనల్ని కొంచెం పరీక్ష పెడుతూ ఉంటాడు శని. పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మిక పరీక్షలనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే శని ఇక్కడ విలక్షణంగా కొంచెం పనిచేస్తూ ఉంటాడు. తర్వాత బాధ్యతను ఎక్కువగా ఇస్తుంటాడు. ఆధ్యాత్మిక అన్వేషణ అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదో దానికోసం పరితపిస్తూ ఉంటారు వీళ్ళు.
ఆ పరితపన అనేది కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి తెలియదు. కాకపోతే పరితపించడం మటుకు ఆధ్యాత్మిక విషయం పట్లనే అది ఎక్కువ శాతం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ధనము, కుటుంబం మరియు భౌతిక సంబంధాలు ఇవన్నీ కూడా వీళ్ళకెందుకంటే ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది. మొత్తానికి రీజనింగ్ అంతా ఒకటే ఉంటుందండి. వీళ్ళని ఆధ్యాత్మికం వైపు పుష్ చేయాలి. ఇప్పుడు శివుడు అంటే ఏంటి? శివుడు ఆధ్యాత్మికత ఎక్కువగా ఇస్తుంటాడు. కాబట్టి ఏ బంధము లేకుండా వాళ్ళని ఒక శివ స్వరూపంలో మార్చే దాంట్లో ఉంటాడనమాట. సో వీళ్ళ గత జన్మ అవి కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏదో ఒక సాధన, ఆధ్యాత్మిక సాధన, అన్వేషణ చేస్తూ చేస్తూ వీళ్ళ మార్గాన్ని అంటే వీళ్ళు వాళ్ళ శరీరాన్ని త్యాగం చేసే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడే గాని నక్షత్రము ఏ పాదంలో ఉంటుందో, ఏ రాశిలో ఉంటుందో అదే మనం రాశి, పాదం అని మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మామూలుగా చంద్రుడు బై డిఫాల్ట్ దీనికి లింక్ అవుతూ ఉంటాడు. రాశి అయినప్పటికీ, నక్షత్రం అయినప్పటికీ అది జనరల్‌గా అక్కడ ఫ్లక్చుయేషన్స్ ఇస్తుంటాడు. అంటే చంద్రుడు మామూలుగానే నీటి సంబంధమైన ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ ప్లానెట్ కాబట్టి వాళ్ళు ఎమోషనల్‌గా ఎమోషన్‌తోని ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. అంటే భగవంతునికి ఎమోషన్‌గా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ఒకవేళ వివిధ భావాల్లో వివిధ రకాలుగా సంబంధాలు కలుగుతాయి. ఇప్పుడు అమ్మ చంద్రుడు అంటే జనరల్‌గా అమ్మ. కాబట్టి ఇక్కడ అమ్మతోని కొంచెం ఎమోషనల్‌గా ఆధ్యాత్మిక విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో. తర్వాత ఎందుకంటే ఇప్పుడు నవాంశలో మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నవాంశలో ఒక పూర్వభాద్ర 4 పాదం కర్కాటక నవాంశ ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎమోషనల్‌గా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. తర్వాత మనకి ఒకటో భావంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఒకటో భావం అంటేనే మనకి శరీరాన్ని సూచిస్తూ ఉంటుంది. లగ్నము, మన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా మనకు చూసి ఉంటుంది. కాబట్టి వీళ్ళేంటంటే పూర్వజన్మలో వీళ్ళు ఆధ్యాత్మిక కర్మలు చేసుంటారు కాబట్టి ఈ జన్మతహానే వీళ్ళకి ఆధ్యాత్మిక లక్షణాలనేవి కూడా వస్తూ ఉంటాయి. మొదటిగా ఒక్కొక్కసారి వీళ్ళు నాస్తికులుగా ఉంటారు. తర్వాత మారే అవకాశం ఉంటుంది. జీవితంలో మూలంగా కొన్ని స్థిరమైన ఆలోచనలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళు ఎక్కువ సైలెన్స్ ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఎక్కువ వీళ్ళకేంటంటే సైలెన్స్ ప్లేస్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ మౌనంగా ఉండడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటారు. దేన్ని కూడా వాళ్ళు పట్టుకొని ఉండలేరు. అది మెయిన్ ప్రాబ్లం దీనికి. అంటే ఏది కూడా హోల్డ్ చేసుకొని ఉంచుకోలేరు. ఒక స్థిరమైన స్వభావాన్ని అట్లనే హోల్డ్ చేసుకొని ఉండడం చాలా కష్టం. ఇప్పుడు రెండో భావం అంటే మనకి కుటుంబము, ధనం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి జనరల్‌గా. ఎందుకంటే ఈ కుటుంబ బాధ్యతలు ఎక్కువగా పెట్టేసి వాళ్ళని కొంచెం కష్టాలు తీవ్రంగా చూపించి వాళ్ళని ఆధ్యాత్మిక వైపులో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జనరల్‌గా ఇది ఎవరికి వస్తుంది? రెండో భావం అంటే ఒకవేళ మకర లగ్నం అయితే రెండో భావం వస్తుంది. సో మనం చూసుకోవాలి ఏ లగ్నం అవుతుంది, ఏ లగ్నానికి ఏ భావం వస్తుంది మీరు చూసుకోవాలి. ఒకవేళ మీకు రెండో భావం అయితే జనరల్‌గా ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మూడో భావం అంటే మూడో భావం ఎవరికి ఉంటుంది? జనరల్‌గా ధనుస్సు వాళ్ళకు ఉంటుంది మూడో భావం. కాబట్టి అంటే ఇక్కడ నాలుగో పాదం వచ్చేసి మనకి నాలుగో పాదం వచ్చేటానికి మనకి మకరానికి ఉంటుంది. కుంభానికి రెండో పాదంలో ఉంటుంది. సో ఈ భావాన్ని మీరు చూసుకోవాలి. నాలుగో పాదం ఎప్పుడు కూడా మనకి మీనంలో వస్తుంది కాబట్టి కుంభానికి రెండో హౌస్ లాగా వస్తుంది. అంటే రెండో భావంలో వస్తుంది. అదే విధంగా మనకి మకరానికి మూడో భావంలో వస్తుంది. ఓకే. ఇప్పుడు మూడో భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కర్మ యొక్క తాకిడి అంతా కూడా మూడో భావం మీద ఎక్కువగా పడుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏంది సోదర సంబంధాలు ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికం వైపు ఉండడము. జనరల్‌గా మీనం అంటేనే ఒక పరిశోధన, శాస్త్ర సంబంధమైన చర్చలు, అంటే నిగూఢమైన విషయాలు ఇవన్నీ కూడా మీనం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి తంత్ర శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఈ పూర్వభాద్రకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకోసమే ఈ నక్షత్రంలో ఆంజనేయ స్వామి పుట్టాడని చెప్తాం మనం. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఇప్పుడు అథర్వణ వేదానికి ఆధిపత్యం కపిముఖం అన్నమాట. అథర్వణ వేదానికి. కాబట్టి
ఈ ఈ నక్షత్రానికి అథర్వణ వేదానికి కూడా కొద్దిగా సంబంధం అనేది ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు మనము 4వ భావం తీసుకున్నట్టయితే, 4వ భావం అంటే 4వ భావం ఎవరికొస్తుంది? జనరల్‌గా ధనుస్సు వారికొస్తుంది. కాబట్టి ఈ 4వ భావంలో ఉంటే ఎలా ఉంటుంది? 4వ భావం అంటేనే విద్య ఇవన్నీ కూడా మనకి 4 వాహనము, ఇల్లు ఇవన్నీ కూడా 4వ స్థానంలో చూస్తాం. కాబట్టి వీళ్ళకి ఇంటి జీవితంలో అశాంతి అనేది కొద్దిగా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇంట్లో కొంచెం హ్యాపీనెస్ అనేది వాళ్ళు కోల్పోతూ ఉంటారు. తల్లితోని కొంచెం విభేదం ఉండే అవకాశాలు ఉంటుంది. తర్వాత గృహ సౌఖ్యం అనేది కొద్దిగా కొంచెం తక్కువనే చెప్పాలి. కాకపోతే ఆధ్యాత్మికత అంటూ ఉంటుందన్నమాట. ఇదే మళ్ళీ పిల్లల విషయంలోకి వచ్చిందనుకో, అంటే వీళ్ళకి ఎవరికొస్తుంది? వృశ్చిక లగ్నాన్ని వాళ్ళకి 5వ భావంగా వస్తుంది ఇది. సో వాళ్ళకేందంటే పిల్లలతో కర్మ సంబంధం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆలస్యంగా సంతానం కలగడము, తర్వాత వాళ్ళకి కానీ మంచి విద్య, వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం, తంత్ర విద్యల పైన ఆసక్తి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఉంటుంది. పిల్లలకు కూడా అదే కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు 6వ భావం వచ్చినట్టయితే వీళ్ళకి ఆరోగ్య స్థానం అవుతుంది. 6వ స్థానం రోగం, రుణం, శత్రువు కాబట్టి ఈ రోగం, రుణం, శత్రువు విషయంలో ఎలా ఉంటుంది? అక్కడ శని కూడా కూర్చుంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఈ క్షమించే లక్షణం అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్స్ ఇప్పుడు శత్రువుపై విజయం కూడా వీళ్ళు పొందుతారు. ఎందుకంటే అక్కడ రుద్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది. వీళ్ళు పోరాడే మనస్తత్వం, శత్రువుల మీద పోరాడే మనస్తత్వం కావచ్చు, వ్యాధి మీద పోరాడే మనస్తత్వం కావచ్చు, ఇట్లాంటి పోరాడే మనస్తత్వం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి గవర్నమెంట్ సంబంధమైన వ్యవహారాలు, తర్వాత వీళ్ళు ఏంటంటే మనం చూస్తాం కదా ఈ మధ్య హీలింగ్ ఇవన్నీ కూడా చేస్తుంటారు కదా, రేకి హీలింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఏదో రకంగా వాళ్ళ వైద్యానికి ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే 6వ స్థానం సర్వీస్ ప్లేస్ కూడా, మన వృత్తి కూడా 6వ స్థానం నుంచి కూడా చూడాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళ సర్వీస్ ఎట్లా అంటే హెల్త్ సెక్టర్స్లో ఇట్లాంటి వాటిల్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు 7వ భావం 10వ భావం తీసుకున్నట్టయితే జనరల్గా మీన లగ్నం వాళ్ళకి 7వ భావం వస్తుంది. తర్వాత 10వ భావం ఎవరికి వస్తుందంటే మిథున వారికి 10వ భావం ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే వివాహ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళకి ఆలస్యంగా, ఎందుకంటే శని ఉన్నాడు కాబట్టి ఆలస్యంగా కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆలస్యంగా కలుగజేసిన మంచి లైఫ్ పార్ట్నర్ అయితే ఇస్తాడు. ఆమె కూడా కొద్దిగా రాబోయే లైఫ్ పార్ట్నర్ ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. జనరల్లీ రీసెర్చ్ వైపు కానీ, మెడికల్ వైపు కానీ, బ్యాంకింగ్ వైపు కానీ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటుంది. 10వ భావం తీసుకున్నట్టయితే జనరల్గా వీళ్ళ కెరియర్ సంబంధించిన ఉద్యోగ పరంగా వీళ్ళకి కెరియర్లో వీళ్ళు కూడా జనరల్లీ ఏంటంటే వీళ్ళు టీచింగ్ సెక్టర్లో కానీ, బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, మెడికల్ సెక్టర్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ కూడా కొంచెం టెన్షన్స్ ఉంటుంది. అన్నిట్లో ఆలస్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మికత ఏదో రకంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? కెరీర్లో టెన్షన్ పెట్టేసి ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు శని వచ్చినప్పుడు, ముఖ్యంగా శని ఉంటే వాళ్ళకి ఏం చేస్తాడంటే కావాల్సుకునే వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు చూసేటట్టుగా చేసి బాగా ఆధ్యాత్మికం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనకి 11వ స్థానం 12వ స్థానం అంటే జనరల్గా లాభస్థానం కాబట్టి వీళ్ళకి లాభాలు అంత తొందరగా రాదు జనరల్గా. సో లాభాలు రావాలన్నా, వాళ్ళకి ఆ లాభం రావాలన్నా కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువ లాభాలు రావడానికి ఏదో రకంగా వీళ్ళని ఆధ్యాత్మిక వైపు కృషి చేస్తూ ఉంటాడు. సో అది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీకు ఏ భావం వస్తుందో ఆ భావంలో ఆధ్యాత్మికతని దాంట్లో చొచ్చేటట్టుగా ఆ ప్రయత్నాలు చేసేటట్టుగా మనం ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మెయిన్గా మనం దీనికి పరిహారాలు ఏం చేసుకోవాలి ముఖ్యంగా అంటే, ఇప్పుడు శనికి సంబంధించిన పరిహారాలు మృత్యుంజయ జపం చేయడం కానీ, లేకుంటే ఓం శం శనేశ్వరాయ అనే మంత్రాలు ఇవి చేయడం కానీ, 108 సార్లు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకుంటే విష్ణు సహస్రనామ పారాయణం
ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే శనికి సంబంధించిన ఏ పరిహారం అయినా కూడా వృద్ధులకి, పేదవాళ్ళకి ఇట్లాంటివి వాళ్ళకి దానాలు ఇవన్నీ చేసినట్టయితే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్‌గా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, వృద్ధులకి వీటికి వాళ్ళకి దుస్తులు ఇవ్వడము ఇట్లాంటివి ఏదైనా చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాల్లో మామూలుగా ఆలస్య వివాహం ఉంటుంది. కర్మ సంబంధమైన విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అన్ని ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి కొద్దిగా దీర్ఘకాలికమైన అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. జీవిత భాగస్వామి అంటే ఆధ్యాత్మికతలో ఖచ్చితంగా ఉంటుంది. ఆధ్యాత్మికని పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా అవగాహన అనేది ఉంటుంది. కాకపోతే మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి బంధుత్వము, స్థిరత్వం అని ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మీనం అనేది అన్ని కూడా వదిలిపెట్టుకునేది. కాబట్టి ఇక్కడ ఏది స్థిరత్వం అనేది ఉండదు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికత మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే వాళ్ళకున్న సమస్య ఏదున్నా కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు చేసుకుంటే ఆ సమస్య తొలగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ భావం ఒకవేళ ఆ భావం మనకి మీకు మీనరాశి 4వ పాదం, పూర్వభాద్ర 4వ పాదంలో ఒక గ్రహం ఉందంటే మీరు ఆధ్యాత్మిక సేవ ద్వారానే దాని యొక్క ఉపశమనం అనేది కలుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే పరిహారం మీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కష్టాల ద్వారా మనకి మారుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే శని కలిగించే కష్టాలు ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఉంటుంది ముఖ్యంగా. తర్వాత లోతైన మనకి జ్ఞానాన్ని కలిగిస్తాడు. అంటే ఇక్కడ జ్ఞానం కలిగించేది కూడా ఏంటంటే మనకి లోతైన జ్ఞానం. అంటే ముఖ్యంగా దీన్నేమని ఆధ్యాత్మికాన్ని మనలో నింపడానికి కోసమని కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే కర్మశుద్ధి. మనకేంటంటే మనం చేసిన పాపకర్మాన్ని కూడా తొలగించడానికి కోసమని ఈ మన కర్మ శుద్ధి చేయడానికి కోసమని మనల్ని ముక్తిని ప్రసాదించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఎందుకంటే శివాంశ కలిగిన నక్షత్రం కాబట్టి వాళ్ళు కష్టాలు ఇవన్నీ కూడా ఏది చూసినప్పటికీ కూడా వాళ్ళకి మొత్తం మీద వాళ్ళ జీవితం అయితే బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన చేసేది ఎందుకంటే మిమ్మల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళడానికి. కాబట్టి మొదటిగానే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటే ఆ సమస్య అనేది రాదనమాట. ఓకే, మీకు ఇంతవరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కన్సల్టేషన్ ఎవరికైనా కావాలంటే కన్సల్టేషన్ తీసుకోండి. లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.